నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిఫరెన్స్ ఎడిట్ అండి. ఓకే, సో మనకు దీన్ని మన షార్ట్గా రెఫ్ ఎడిట్ అంటాం. సో యూజర్ ఫామ్ పార్ట్ 13లో మనం రిఫరెన్స్ ఎడిట్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ VBA నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ VBA తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయ్యింది. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో అలాగే మిగతా VBS వీడియోస్ కావాలనుకోండి, వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్తే అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం అనమాట టాపిక్కి. రైట్. సో మనం ఇవాళ క్రియేట్ చేయబోయేది రిఫ్ ఎడిట్. ఓకే, సో ఈ రిఫ్ ఎడిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డాటాలో గోల్ సీక్ అని ఉంటుందండి. ఓకే, సో ఈ గోల్ సీక్లో మనం ఏదైనా సెల్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. సపోజ్ ఇక్కడ బై సెల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇలా చిన్న బాక్స్ వస్తుంది. సపోజ్ నేను ఈ 4-5 సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇలా డ్రాగ్ చేస్తే ఇలా, లేదా మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. దీన్ని మనం రెఫ్ ఎడిట్ అంటాం. ఓకే, సో ఇదే మనం ఈ యూజర్ ఫామ్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. రైట్. ఓకే, సో డెవలపర్ ట్యాబ్, విజువల్ బేసిక్, ఇన్సర్ట్, యూజర్ ఫామ్. రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న రెఫ్ ఎడిట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇదే అండి, ఇక్కడ లాస్ట్లో ఉంది చూడ, రెఫ్ ఎడిట్. రైట్. ఓకే, సో చిన్నగా, ఇంత పెద్దగా అవసరం లేదు మనకి, చిన్నగా పెడదాం. రైట్. ఓకే, పైన ఇంకో లేబుల్ రేంజ్ అని రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఒక లేబుల్ తీసుకుంటానండి. ఓకే, లేబుల్ ఇక్కడ రేంజ్ అని రాస్తాను. రేంజ్. ఓకే, రేంజ్. ఓకే, సో కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, రేంజ్ అనేది కనిపించట్లేదు కాబట్టి. రైట్. ఓకే, రైట్. ఓకే, సో రేంజ్. సో ఈ బాక్స్లో మనకి రేంజ్ అనేది కావాలి. దీన్ని కూడా కొద్దిగా చిన్నగా చేద్దామండి. రైట్. ఓకే, సో ఇక్కడ ఇంకో బటన్ పెట్టుకున్నాం, బటన్ క్రియేట్ చేద్దాం, కమాండ్ బటన్. ఓకే, ఈ సబ్మిట్ చేయగానే ఈ సపోజ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి రిఫరెన్స్, దాని మీద ఎఫెక్ట్ ఏముందో మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇదేంటో చూద్దాం. ఓకే, సో రన్ చేస్తే చూడండి ఏమవుతుందో. రన్ చేస్తే చూడండి, ఇది క్లిక్ చేయగానే చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని సీట్ నెంబర్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కమాండ్ బటన్ పై క్లిక్ చేస్తే ఏం కావాలి అనేది యాక్షన్ రాయలేదు కదా, సో దాన్ని కూడా యాక్షన్ రాసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ బటన్ క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసినప్పుడు ఆ సెలెక్ట్ చేసిన సెల్ ప్లేస్లో VBA అని కనిపించాలి. సో ఏం చేద్దాం, ఈ కమాండ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏం రాస్తామంటే రేంజ్. ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రేంజ్ ఏంటి అంటే, రెఫ్ ఎడిట్ ఉంది కదా, రెఫ్ ఎడిట్ వాల్యూ మొత్తం రేంజ్ మనకి. ఓకే, రెఫ్ ఎడిట్ 1 డాట్ వాల్యూ అంటే ఆ సేల్స్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మళ్ళీ డాట్ వాల్యూ, ఇది రేంజ్ వాల్యూ. సో ఈ రేంజ్ వాల్యూలో ఏం రావాలి అంటే VBA అని రావాలి. ఎక్కడ చూసినా VBA. ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఏరియా మొత్తం VBA అని రావాలి. ఇది మన ప్రోగ్రామ్. సో చూద్దామా. రైట్. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తాను. సో ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని కమాండ్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి VBA. ఇంకోసారి చూద్దామా. రైట్. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కమాండ్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి VBA. బాగుంది కదా. సో ఇలా మనం రెఫ్ ఎడిట్ అనేది క్రియేట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.